మీతో ఇలా ఎందుకో నా మనసు ఒప్పుకోవట్లేదు. ఇంత దూరం వచ్చి నువ్వు అలా మాట్లాడకు. ఎందుకో ఇంకేమీ మాట్లాడకు. నీ కౌగిల్లో నన్ను బంధించి నాలో వేడిని చల్లార్చురా. నా మనసు ఒప్పుకోవట్లేదు. నా మనసు ఒప్పుకుంటుంది, రారా. అవును, మొన్న మీరు చూస్తున్న ఈ ఇంటి వీలునామా పత్రాలు ఎక్కడున్నాయి? ఎందుకు? ఒక్కసారి నాకిస్తే చూసిస్తాను. అవి చూడ్డానికి ఇంతలా నటించాలా? నటించడం ఏంటి? నువ్వు ఎవరో ఏంటో అన్నీ తెలుసుకోవడానికి నీ మీద ఎంక్వైరీ మొదలైంది. నేను కూడా నీతో ఇలా నటించడం నాకు ప్లస్ అయింది. అమ్మగారు రొమాన్స్లో నుంచి సీరియస్లోకి వెళ్ళిపోయారంటో. నేను అనుకున్నది నిజమే. ఏం నటించారా చిట్టిబాబు? మాస్క్ వేసుకుని 2 రోజులు నైట్లో ఇల్లంతా గాలిస్తే క్లూ దొరికిన బొమ్మ. ఏ దొంగ, ఇంట్లో జరుగుతున్న ప్రతి సంఘటన కారణం నువ్వే అని తెలిసి రాజారావు గారికి నువ్వు ఇస్తున్న మందులు చెక్ చేయించి రీప్లేస్ చేశా. ఆయన కోలుకోవడానికి ఇంకెంతో సమయం పట్టదు. ఇక నీ కథ కంచెకేనే కంచు. ఇదో యాంగిలా? పల్లవి, పల్లవి, పిన్ని, అమ్మగారు. ఏమైంది పిన్ని? ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఈ పెద్దవు నన్ను బలవంతంగా యూ రాస్కెల్, నువ్వెవరో ఏంటో తెలుసుకోకుండా నాన్న మాట గౌరవం ఇచ్చి ఇంట్లో వ్యక్తిగత స్థానం ఇచ్చినందుకు ఇలా చేస్తావా? పల్లవి, తాతయ్య, బాబు గారు, పెద్దయ్య గారు, రండయ్యా, కూర్చోండి. తాతయ్య. అవునమ్మా, తాతయ్యనే మాట్లాడుతున్నాను. ఇలా మీ ముందుకొచ్చి మాట్లాడుతున్నానంటే ఆ దేవుడేనమ్మా. ఎప్పుడో చనిపోవాల్సిన నాకు ప్రాణం పోసి మళ్ళీ జన్మనిచ్చిన దేవుడమ్మా. తాతయ్య, మీరనుకుంటున్నట్టు ఆయన ఇంటికి మేనేజర్ కాదమ్మా. మీ నాన్న పాత స్నేహితుడు కొడుకు సిఐడి చిట్టుబాబమ్మా. దేవుడున్నాడో లేదో తెలియదు కానీ నేను అతనిలో దేవుడు చూశానమ్మా. బాబు, అయ్యో పెద్దవారు, మీరు నాకు దండం పెట్టడం ఏంటి? అయినా ఈ క్రెడిట్ అంతా దక్కాల్సింది ఉదయ్కే. ఉదయ్ సపోర్ట్ లేకుండా అసలు ఈవిడి గారి బండారం బయటపడేది కాదు. ఈ ఇంట్లో జరుగుతున్న ప్రతి హత్యకి కారణం ఈవిడే. అంత అబద్ధం. నేనెవరిని చంపలేదు. నువ్వు చంపలేదు? మరెవరు చంపారు?
రోజు రాజారావు గారికి స్లో పాయిజన్ టాబ్లెట్స్ ఎందుకు ఇస్తున్నావు? డాక్టర్ ఇచ్చినవే నేను ఇస్తున్నాను, అంతకంటే నాకేమీ తెలీదు. అవును, డ్రైవర్ నాగేష్కి నీకు సంబంధం ఏంటి? నాకు అతనికి సంబంధం ఏంటి? అతని ఇంట్లో డ్రైవర్ అంతే. ఎందుకు ఇలా నన్ను టార్చర్ పెడుతున్నారు? నువ్వు ఏడుస్తుంటే ఇక్కడ ఎవరి మనసులు కరగట్లేదు, గుండెలో మంట రగులుతుంది. అవును, ఒకరోజు నగేష్తో నువ్వు చాలా చనువుగా మాట్లాడడం చూశాను. నీకు నగేష్కి సంబంధం ఏంటి? చెప్పు. సార్. హాయ్. హాయ్ సార్. మనం అనుకున్నది కరెక్టే సార్, ఈవిడ గురించి ఎంక్వైరీ చేస్తే డ్రైవర్ నగేష్, ఈవిడే భార్యాభర్తలు. హలో మ్యామ్, హౌ ఆర్ యూ? ఆహా, అందరూ చూడండి ఇప్పటికి ఎలా నటిస్తుందో. అమ్మగారు నటనలో జీవించేస్తారు, అలాగే జీవము తీస్తారు. మరి ఇప్పుడెలా నటిస్తారో చూద్దాం. చిట్టి చిలకమ్మ, దెబ్బ తగిలిందా? తగిలే ఉంటుందిలే, ఏడుస్తున్నావుగా, పర్వాలేదులే. నువ్వు ఇంటికి కొట్టిన దెబ్బ కంటే ఈ దెబ్బంతగా తగలుండదు. ఆ ఏడు పాపి ఇంకేమైనా అబద్ధం చెప్పి మీ పర్ఫార్మెన్స్ చూపించండి, నేను చూస్తాను. ఓయ్, 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 ఓయ్. చిట్టిబాబు సార్. ఒక గంట సేపు వేరే వర్క్ ఉంది సార్. అది చూసుకొని వస్తాను. ఈలోపు ఈ మహానటి ఇంద్రజ గారిని తీసుకెళ్ళి లోపలేసి మర్యాద చేయండి, ఓకేనా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టేక్ కేర్. ఓకే సార్. మేడం జీ, చల్ జాయేంగే. ప్లీజ్ నాకు 10 నిమిషాలు టైం ఇవ్వండి, నేను చెప్పేది వినండి. ఓకే, నటించండి. నేను ఎటువంటి పరిస్థితుల్లో ఇలా నటించానంటే, ఒకరోజు మా ఆయన డాక్టర్ని తీసుకుని ఇంటికొచ్చాడు. సార్ ఒక్క నిమిషం కూర్చోండి సార్, మా ఆవిడతో మాట్లాడేసి వస్తాను. నగేష్, సార్. నీకు పెళ్ళి అయిందా? అయింది సార్, ఈరోజు మా పెళ్లి రోజు సార్. ఓహో, అందుకేనా ఉదయం నుంచి నీ మకం వెలిగిపోతా ఉంది. సినిమాకి వెళ్దాం అనుకున్నా, రెడీ అయి ఉంటారు. ఇప్పుడు అవ్వదు, సాయంత్రం వెళ్దామని చెప్పొద్దాం అనుకున్నా. అవునా సార్, ఫస్ట్ టైం మా ఇంటి దాకా వచ్చారు, పైగా ఈరోజు మా పెళ్లి రోజు. పాయసం చేసి ఉంటుంది, వచ్చి తినిపోండి సార్. ఇంకోసారి వస్తాలా నగేష్? పెళ్లి రోజు ఎప్పుడు పడితే అప్పుడు రాదు కదా సార్. మరి మొహమాటం పెట్టేస్తున్నావు. సరి పదా. రండి సార్. ఇంద్రజ, ఏమండి? మా సారింట్లో ఫ్యామిలీ డాక్టర్. నమస్కారం అండి. నమస్తే. ఒక్క నిమిషం. నగేష్, సార్. ఇంత అందమైన భార్యతో ఈ చిన్న ఇంట్లో ఉంటున్నావా? అదేం మాట సార్, భార్య అందంగా ఉంటే బంగ్లా వస్తుందా? పిచ్చోడ, నీ భార్యను చూసిన తర్వాత పెద్ద బంగ్లా కారు ఉంటే బాగుంటుందని అనుకున్నంత మాత్రాన ఎలా వస్తాయి సార్? నేను చెప్పినట్లు చేస్తే వస్తుంది. మనిషికో 10. 10,000 కాదు, లక్షలా? కాదు, కోట్లు రా పిచ్చోడా. సార్, ఏం చేయాలో చెప్పండి సార్,
నేను ఇప్పుడే చేస్తాను సార్. నువ్వేం చేయ అక్కర్లేదు, నీ భార్యతో చేయిస్తే చాలు. ఆ? నా భార్యతోనా? తప్పు చేయించను, చిన్న నాటకం ఆడితే చాలు. ఆ, అంటే రఘుపతి మందుకు బానిస కాబట్టి మందులో ఉన్నప్పుడు టైం చూసి ఇంటికి తీసుకునిరా. నీ భార్యను రఘుపతితో చనువుగా ఉన్నట్లు నటించమను. ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తే కోట్లు సంపాదించవచ్చు. ఛీ! ముందా యదవని బయటికి పంపించు. నాగేష్, కోట్ల రూపాయలు నీ ఇంటి తలుపు తడుతున్నాయి. నీ భార్యను ఒప్పించి తలుపు తెరిపించు, లేదంటే ఇదే తట్ట పుట్ట. వస్తాను. ఇంద్రజ, ఇంద్రజ, ఆ ఏంటి? డాక్టర్ చెప్పింది విన్నావుగా, మళ్ళీ ఏంటి అంటావేంటి? నేను అలా నటించను. నిన్ను ఆయన పక్కన పడుకోమని చెప్పాడా? నటించమనేగా చెప్పాడు. నటించు. నటించలేను. నన్ను భార్య అనుకున్నావా, బజార్దాన్ అనుకున్నావా? నువ్వేమన్నా అనుకో, నాకు డబ్బు కావాలి. కష్టపడి సంపాదించు, నన్ను కష్టాల్లో పెట్టి సంపాదించద్దు. ఏంటి మాట్లాడే కొద్ది మాటలు పెంచుతున్నా? డాక్టర్ చెప్పినట్టు ఆస్తి మన చేతికొచ్చే వరకు నటించాల్సిందే. ఆ మెడలో తాళి, కాళ్ళకి మెటల్ తీసేయ్. రఘుపతి వచ్చినప్పుడు కన్యగా నటించు. అలా ఆ రోజు తర్వాత మందు తాగిన రఘుపతి గారిని మా ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో వదిలేసి కార్ రిపేర్ అని నగేష్ బయటికి వెళ్ళిపోయాడు. ఆ క్షణం జరగకూడని తప్పు జరిగిపోయింది. ఆ తప్పు సరిదిద్దుకోవాలని తాళి కట్టి రఘుపతి గారి ఇంటికి తీసుకొచ్చారు. ఆస్తి మీద కన్నేశారు, ఓకే, కానీ హత్యలెందుకు చేస్తున్నారు? డాక్టర్ గారు మా అత్తయ్యని డాక్యుమెంట్స్ అడిగారట. ఇవ్వనని చెప్పి ఎక్కడున్నాయో కూడా చెప్పకుండా మొండికేసినందుకే మాటా పెరిగి డాక్టర్ మా అత్తయ్యని చంపేశాడట. డాక్టర్ నగేష్ మాట్లాడుకుంటుంటే విన్నాను. అదే పల్లవి బర్త్డే రోజు. వీడు ఫోన్ చేస్తున్నాడేంటి ఇప్పుడు? ఏమైంది? అక్కడే ఆగిపోయావు? మీరు పదండి, నేను వస్తాను. కేక్ కట్ చేయడానికి ఇప్పటికీ ఆలస్యమైంది, త్వరగా వచ్చే. హలో, చెప్పండి. సినిమాకి వెళ్దామని ఫోన్ చేశాను, వస్తావా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. నువ్వు బర్త్డే పార్టీకి రాకూడదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను రాకపోతే ఎలా? నువ్వు వచ్చి ఇక్కడ ఫంక్షన్లో పడిచేదేం లేదు. అందరు పార్టీలో ఉన్నారు. ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నావు ఎత్తుకో. ఫంక్షన్ మధ్యలో నుంచి నేను వచ్చేస్తాను, ఓకే? వీడి టార్చర్ ఎక్కువైపోయింది. ఇల్లంతా వెతికాను, ఎక్కడా దొరకలేదు. సీక్రెట్ గా దాచుంటాడు. ఇంతమంది జనం తిరుగుతున్నారు. మనిద్దరిని ఈ టైంలో ఇక్కడ ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? చూడకపోతే ఓకేనా? ఏమండి, మీరేంటి ఇక్కడ? పోనీ నేను పార్టీలో ఉంటాను, మీరు కానిచ్చేయండి. అయ్యో భగవంతుడా! ఏమండి, 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 నేను చెప్పేది వినండి. ఏమండి, నువ్వు రఘుపతి, బ్రతకూడదు. ఏ రఘుపతి? నిన్ను- వదిలేయమన్నానా? ఏయ్, నన్నే పేరు పెట్టి పిలిచేంత వాడివయ్యావురా నీ అబ్బా. ఏమండి, వద్దండి.